హాయ్ అండి. 'శ్రీ విష్ణు' గారు హీరోగా నటించిన తెలుగు కామెడీ రొమాంటిక్ సినిమా 'విష్ణు విన్యాసం' గురించి మాట్లాడుకుందామా? కథ విషయానికొస్తే విష్ణు ఒక జూనియర్ లెక్చరర్. ఆయన జ్యోతిష్యం, న్యూమరాలజీ పైన చాలా నమ్మకం ఉంచుతారు. ఏ పని చేసినా ముందుగా జ్యోతిష్కుడిని అడిగి మరీ చేస్తారు. అలాంటి అతని జీవితంలో మనీషా అనే అమ్మాయొస్తుంది. ఆమెతో ప్రేమలో పడతాడు విష్ణు. కానీ ఆ తరువాత వీరిద్దరి జీవితంలో అనుకోని సమస్యలు ప్రారంభమవుతాయి. అవేంటి అనేది ఈ సినిమా మిగతా కథ. ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడితే 'శ్రీ విష్ణు' గారు ఎప్పట్లానే తన కామెడీ టైమింగ్‌తో మరోసారి ఆకట్టుకున్నారు. చాలా సీన్స్‌లో మంచి నవ్వులు తెప్పించారు. ప్రత్యేకంగా ఈ సినిమాలో కొన్ని సాంగ్స్ బాగా వర్క్ అయ్యాయి. హీరోయిన్‌గా నయన్ సారిక గారు కూడా మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చారు. ఆవిడ స్క్రీన్ ప్రెజెన్స్ బావుంది. ఎమోషనల్ సీన్స్‌లో కూడా ఆవిడ నటన ఆకట్టుకుందని చెప్పొచ్చు. సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం ఫన్‌తో ఫాస్ట్‌గా సాగుతుంది. కామెడీ సీన్స్ కూడా బానే ఉంటాయి. నెగెటివ్ పాయింట్స్‌కొస్తే సెకండ్ హాఫ్‌లో సినిమా చాలా స్లో అయిపోతుంది. ఫ్యామిలీ డ్రామా ఎక్కువ అవడంతో కథ డ్రాగ్ అయిన ఫీలింగ్ వస్తుంది. కథలో మలుపులు కూడా కొత్తగా అనిపించవు. విలన్స్ ట్రాక్ కొంచెం లాజిక్‌లెస్‌గా ఉంటుంది. మొత్తానికి 'విష్ణు విన్యాసం' సినిమా కొన్ని చోట్ల మాత్రమే ఎంటర్‌టైన్ చేస్తుంది. 'శ్రీ విష్ణు' గారి పెర్ఫార్మన్స్ వల్ల కొంతవరకు వర్క్ అయినా సెకండ్ హాఫ్ వీక్‌గా ఉండడం వల్ల పూర్తి స్థాయిలో సాటిస్ఫై చేయలేదని చెప్పొచ్చు. లైట్ కామెడీ కోసం ఒకసారి చూడొచ్చు కానీ కంప్లీట్ ఎంటర్‌టైనర్‌ని మాత్రం ఎక్స్‌పెక్ట్ చేయకండి. సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. మూవీ చూసాక మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో మాకు చెప్పండి. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.